తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మా పితరుల దేవా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, మీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. అతి సుందరుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, నీకే మహిమ. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ, మీకే ఘనత. సత్యము జీవము మార్గమైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. మొదటివాడును కడపటివాడినై ఉన్నటువంటి మా తండ్రి, నీకే స్తోత్రం. భూమాకాశమును సూచించినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. కరుణ సంపన్నటువంటి మా తండ్రి, మీకే స్తుతి. కీర్తన నీడు వినటువంటి మా ప్రభువా, మీకే స్తోత్రం. సత్యవంతుడు వినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. మమ్మల్ని ఆదరించి మా దేవా, మీకే స్తోత్రం. ప్రభులకు ప్రభువా మా దేవా, మీకే ఘనత. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభువా, మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలనటువంటి మా దేవా, మీకే ఘనత. నీతివంతుడు వినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, మీకే ఘనత. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. త్వరలో మేఘారుడై ఉన్నటువంటి మా ప్రభా, మీకే మహిమ. సర్వ సృష్టికర్త, మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, మీకే మహిమ. మా ఉన్నత దుర్గమా, మీకే ఘనత. మా రక్షణకర్త, మీకే స్తుతి. సర్వ సృష్టికి ఆధారభూతుడు మా దేవా, మీకే ఘనత. దహించి అగ్ని వల్ల నీ మహిమను కనపరచువాడా, మీకే స్తోత్రం. సమాధానకర్తకు మా దేవా, నీకే స్తోత్రం. అబ్రహాము దేవా, మీకే స్తోత్రం. ఇస్సాకు దేవా, మీకే స్తోత్రం. సముద్రము దాటి రాజాలకున్నట్టు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. కొండలకు దేవా, మీకే మహిమ. కొండల యొక్క లోయల యొక్క దేవా, మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి, మేము ఈ లోకమందునైనా మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడిని తండ్రి మీ భూమి మీద పంపించి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, నాయన మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. ఇక తండ్రి, మా పాపాలన్నీ కూడా తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇక నాయన కీర్తన గ్రంథము 85:2 మీరు సెలవిచ్చిన రీతిగా నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నాయన. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయన. ఇదిగో తండ్రి, మాలో నాయన సార్వత్రిక సంఘంలో తండ్రి, మాలో అనేక మంది బిడ్డలు తండ్రి నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. తండ్రి, మీ యందు మేము భయభక్తులు కలిగి ఉండుటకు మాకు నేర్పించండి నాయన. ఇక తండ్రి, మీ వాక్యాన్ని మాకు నేర్పండి నాయన. వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మాకు ఇవ్వండి నాయన. ఇగో తండ్రి, నాయన మీ సన్నిధిలో తండ్రి మేమందరము మహిమకరముగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, మాలో వేషధారణ ఉంటే తీసివేయండి నాయన. తండ్రి, మాలో ఏదైనా చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయమని అడుగుచున్నాము నాయన. నిజమైన ద్రాక్షావళి నీరు తండ్రి మీతో పాటు అంటుకట్టబట్టుకు నాయన సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఆయా తండ్రి, కృప చూపించయ్యా నాయన. మీ సన్నిధిలో నాయన ఇక తండ్రి, ఇక నేను ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగోనైనా ప్రపంచంలో ఉన్న సేవకులందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. కృప చూపించండి నాయన. ఇక సేవకుల కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. ఇక తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాయన. ఇదిగోనైనా ప్రతి పల్లెటూరులోనే కానీ ప్రతి పట్టణాలలో కానీ ఉన్నటువంటి చిన్న సంఘపు నాయన చిన్న సంఘాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. ఆ చిన్న సంఘపు కాపరులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కృపా కాపుతలు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి, చిన్న మంద మీరు భయపడకూడదు అని సెలవిచ్చి ఉన్నావు కదా. ఇక నేను చిన్న సంఘాల్లో ఉన్నటువంటి ఆ కాపరులే కానీ నాయన సంఘస్థులనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు ఎక్కల చాటున భద్రపరచండి నాయన. ఇదిగో తండ్రి, మా కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రతిదినము నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను వారి కుటుంబాలను తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. అలాగే తండ్రి మా గ్రామస్తులను, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారిని నాయన, అధికారులనే కానీ వారి రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. కృప చూపించండి నాయన. మరి
ముఖ్యంగా తండ్రి ఆంధ్ర తెలంగాణ అయినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి తండ్రి. ఇదిగో నాయన తండ్రి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా ప్రజలనే కానీ, మండల ప్రజలనే కానీ, గ్రామ ప్రజలనే కానీ, ఇక నేను వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులనే కానీ, కూలీలనే కానీ, డాక్టర్స్నే కానీ, అధికారులనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారు మారు మనసు పొంది రక్షణ పొందినట్లు తండ్రి, ఇక నాయన వారికి నాయన వారి మనసులో తెరమని అడుగుచున్నాం తండ్రి. బండ్లాంటి రాతి హృదయాలు తీసివేసి తండ్రి మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, మా మీద మీ మీద తిరుగుబాటు చేసినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇదిగో తండ్రి నాయన, ఇక నాయన వారికి నాయన రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. దేశంలో ఉన్న సామాన్య ప్రజల కొరకు శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన మా దేశంలో ఉన్నటువంటి సైనికులు కానీ, వారి కుటుంబాలని కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన, త్రాగుడు, వ్యభిచారము, జూదము, దొంగతనము, నరహంతకులు నాయన రక్షణార్థమే తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, బండాలంటే రాత హృదయాలు తీసివేయండి నాయన. మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన, వారు మారు మనసు పొందినట్లు నాయన వారికి అందరికీ రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన, ఇగో నాయన మీ సన్నిధిలో మనస్సులను తండ్రి మీ వైపే తిరిగినట్లు తండ్రి, ఇక నేను మా మనస్సులకు కావలుంచమని అడుగుచున్నాం తండ్రి. మా హృదయానికి కావలుంచమని అడుగుచున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఆత్మీయంగా తండ్రి మేమందరము ఎదుగుదల కొరకు తండ్రి నాయన, ప్రార్థన జీవితం కొరకు తండ్రి, వాక్య జ్ఞానం కొరకు తండ్రి నాయన, మా హృదయ శుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. మీ కృప చూపించండి నాయన. మేమందరం ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని మాకు దయచండి నాయన. మేము ప్రతిదినము తండ్రి మీ సన్నిధిలో నాయన, ఇక నేను వేకువజామునే ప్రార్థన చేయనట్లు, అలాగే నేను ప్రతి సాయంకాలము, మధ్యాహ్నము, రాత్రికాలము తోడ తండ్రి మేమందరము మీ తండ్రి నాయన ప్రార్థన చేయనట్లు తండ్రి మాకు ప్రార్థన నేర్పించండి నాయన. మీ వాక్యం ధ్యానించటకు నాయన, ఇక నాయన మీరు నాయన కీర్తన గ్రంథంలో సెలవిచ్చి ఉన్నారు కదా, ఇక నాయన తండ్రి దివరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన అపహాసులు కూర్చుండే చోట కూర్చొనక యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడని మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నాటివాడు నీటి కాలంలో నాటబడిన చెట్టు వలె ఉండునని, తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండునని సెలవిస్తున్నారు. అట్టి కృపణ తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇక నైనా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ క్షేమం కొరకు తండ్రి, ఇకనైనా సంఘం యొక్క ఐక్యత కొరకు తండ్రి, వారి ఆర్థిక పరిస్థితుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి తండ్రి. ఎందరో నాయన అప్పుల బాధలతో ఉన్నారు నాయన, ఎందరో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన, మేము ఒకళ్ళ అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చేవాడికి దాసులని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నేను అట్టు మేము దాసుల వారుగా ఉండకుండా తండ్రి, ఇక నేను మేము ఎవరి దగ్గర రుణం తీసుకున్నామో వారికి నేను తీర్చివేయడానికి సహాయం చేయండి నాయన. మా చేతి పనులు దీవించండి తండ్రి నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన, ఇక తండ్రి నాయన, ఇక నేను ఏ సమస్యలతో ఏ బాధలతో సంఘంలో ఉన్న బిడ్డలు బాధపడుతున్నారో తండ్రి, ఆ బాధలన్నీ మీరు దృష్టి ఉంచి తండ్రి ఆ బాధల నుంచి నాయన విమోచించమని అడుగుతున్నాం తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి చెడు తలంపుల నుంచి మా హృదయాలు రానియకుండా మా హృదయాలకి నాయన వాక్యంతో నింపుకోవడానికి సహాయం చేయండి నాయన. తండ్రి మేము కోపపడకున్నట్లయినా, కోపం మానము, ఆతృత పడవద్దు, కోపపడుటకు ఆతృత పడవద్దు అని మీరు ప్రసంగి గ్రంథంలో సెలవిచ్చారు కదా తండ్రి. దారుణ కోపం దేవుని నీతిని నెరవేర్చదని యాకోబు కూడా రాయించారు నాయన. ఇక నైనా మేము నాయన కోపపడకుండానట్లు సహాయం చేయండి నాయన. ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపాలైనటువంటి 7 నాయన, ఇదిగో నాయన మేము నాయన, ఇదిగో నాయన తండ్రి వాటిలో ఏ విధమైనటువంటి కోపమే కానీ, అసూయే కానీ, కలహమే కానీ మరి దేంట్లో కూడా మేము మమ్మల్ని పడిపోకున్నట్లు సహాయం చేయండి నాయన. ఇక నాయన దుష్టుడు వేసే అగ్నిపాలన ప్రతిదీ ఆర్పుటకు కావలసినటువంటి నాయన సర్వాంగ కవచాన్ని మీకు ధరించుకొని తండ్రి నాయన మీ సన్నిధులు నాయన నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలబడుటకు శక్తిని, సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి నాయన. కీడుకు ప్రతికీడు చేయకుండానట్లు నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నాయన నూతన స్వభావం మాలో కలిగజేయండి నాయన. దాన్ని మాలో నాయన కపట హృదయం నాయన కపట హృదయం ఉండలేదు తండ్రి, ఒకవేళ ఉన్నదేమో చూడండి నాయన. ఇక నైనా నూతన స్వభావం మాకు దయచేయండి నాయన. ఇక నైనా తండ్రి మేమందరము తండ్రి నాయన ప్రేమను తండ్రి మేమందరము తండ్రి ధరించుకొని తండ్రి నాయన మేమందరము నాయన మీకు మహిమకరమైన పిల్లలుగా ఉండినట్లు దయచేయండి నాయన. మీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించము నాయన. తండ్రి మీ కార్యములు చేయుటకు మాకు శక్తినివ్వండి తండ్రి. శరీర కార్యాలు జయించడానికి కావాల్సినటువంటి కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి నాయన. లేఖనంలో మీ శక్తిని ఎరునట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని
అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి జ్ఞాన హృదయం మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇంకా నేను సాతాను బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను మా శత్రువులను నాయన శీఘ్రముగా నాయన ఇక నేను కాళ్ళ కింద చెత్తకు చొక్కించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నిజమే కదా తండ్రి, సాతానుని ఎదురించి అప్పుడప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోయినట్టు సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన సాతానుని ఎదురించటకు, అపవాదిని ఎదురించడం కావాల్సిన శక్తిని ఇవ్వండి నాయన. నిజమే తండ్రి, గర్జించే సింహం వలె ఎవరిని మింగుతున్నాను వెతుకుతూ తిరుగుతున్నాడు నాయన. ఇక వాడిని ఎదిరించడం కావాల్సినటువంటి శక్తిని తండ్రి మాకు అందరికీ దాయిచ్చేయండి నాయన. ఇక నేను మా ఆత్మలో కపటం లేకుండానట్లు శుద్ధ హృదయము దాయిచ్చేయమని వేడుకుంటున్నాం నాయన. తండ్రి మా దోషములు కప్పుకొనక మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. కృప చూపించండి తండ్రి. మా దాగు చోటు నీవే నాయన. శ్రమల్లో నుండి తప్పించే దేవుడవు నీవే నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దేహరెక్కల చాటున భద్రపరచమని నాయన, మీ కృపా కాపుదలు అనుగ్రహించమని, వారి ప్రతి సమస్యల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి నాయన ఈ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి